స్తోత్రమస్తు ప్రియమైన బిడ్డలారా, కృష్ణ సమాధానం కలిగిన గాక. ఆమేన్. నేను మీ అభిషేక్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెక్కిస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాకింగ్ తెలుసుకుని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాకింగ్ తెలుసుకోవడం తెలియజేస్తుంది బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో వంటి ఆశ్రయించి మీ సస్సులను ఆత్మీయులను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానమనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. మీతో చేసిన నిబంధన నేను అన్నడను మీరను. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనంగా నేను బిడ్డలను వాగ్దానం మనం ఏం చేసుకోవాలంటే, మనము చాలాసార్లు చాలా నిబంధనలు అనేవి చేస్తాం, కానీ కొన్నిసార్లు వాటిని మనం పాటించం. ఇక్కడ దేవుని వాక్యం ఏం సరిస్తుందంటే, నీతో చేసిన నిబంధన నేను అన్నడను మీరను. మరి యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన మీరను ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ఈ దినం మనతో చేసిన నిబంధన కూడా దేవుడు మరి మీరనని మనం వాగ్దానం చేస్తున్నాం తెలియజేస్తూనే ఉంటారు. కనుక మనము దేవుడు మనతో చేసిన నిబంధన మీరనని మనం వాగ్దానం చేస్తున్న మనం విశ్వసించినప్పుడు ఆయన మనకు చేసిన నిబంధన మనం నెరవేరుస్తారని తెలియజేస్తున్నాయి బిడ్డలారా. కనుక విశ్వాసంగా తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెసేజ్ దినమో దేవుని వాగ్దానం ఆత్మ చక్కటి కార్యక్రమం మీకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు పాటిస్తున్న వాగ్దానం నీతో చేసిన నిబంధన నేను అన్నను మీరను. వాగ్దానం మన జీవితంలో నెరవేర్చండి. ఏమైనా రోగులంటే వాళ్ళని స్వస్థపరిచిన ఎవరైతే పుట్టినరోజులు జరిపించుకుంటున్నారో వాళ్ళందరూ ఆశీర్వదించండి. అనేక పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలి సాయించండి. ఎంతగా సైకిల్ సంఘాలను అందరికీ ఖచ్చితంగా అభివృద్ధిపరచండి. మా భారతదేశంలో ఎటువంటి అల్లరి జరగకుండా సాయించండి. ఇస్లాం దేశానికి కాపుదలు తెచ్చండి. ఎరుసల పట్టణానికి కాపుదలు తెచ్చండి. అలాగే వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి జీవితంలో వాగ్దానం నెరవేర్చండి. వేసిన తండ్రి. ఆమేన్. కనుక దీని బిడ్డ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని చూసుగాక. ఆమేన్.